everyone, welcome to the very first episode of You're Not Alone, a space where we can share struggles. నేను మీ మహిత. నేను మీ మోక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ డూ ఫాలో us on Instagram @reachnest_. మీకు మీ స్టోరీస్ని మాతో షేర్ చేసుకోవాలనుకుంటే మాకు DM చేయండి. మీ డీటెయిల్స్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచి మేము నెక్స్ట్ పాడ్కాస్ట్లో మీ స్టోరీని అందరితో షేర్ చేస్తాం. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ద స్మైల్స్ వీ ఆల్ హైడ్. సొసైటీలో అందరూ అంటుంటారు బీ స్ట్రాంగ్, డోంట్ కంప్లైన్, డీల్ విత్ ఇట్ అని అందరూ చాలా అంటుంటారు. బాయ్స్ అండ్ గర్ల్స్ everyone has the pressure of expectations, but what if the pressure becomes too much? మన చుట్టూ చాలా మంది ఉంటారు మనకు తెలిసిన వాళ్ళు, ఎవర్ స్మైలింగ్, ఆల్వేస్ చిల్, అండ్ వాళ్ళు అసలు టెన్షనే పడట్లేదని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, వాట్ ఇఫ్ దట్ స్మైల్ ఈజ్ జస్ట్ అ మాస్క్ అని? ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. స్మైల్ అనేది ఒక మాస్క్ లో పెట్టుకొని వాళ్ళ ఒరిజినాలిటీని వాళ్ళు అలా కరెక్ట్ చేశారు. అసలు వాళ్ళ ఒరిజినాలిటీని మనం మర్చిపోయారు. ఇలా ఉంటే ఎలా? అసలు ఇలా ఎలా ఉండగలుగుతారు? సో ఎగ్జాక్ట్లీ. సో మోక్ష, నేను నీకు ఒక ఇన్సిడెంట్ షేర్ చేస్తాను. సో మా బ్యాచ్లో ఒక అబ్బాయి ఉండేవాడు. తనని మనం ఏం చెప్పొచ్చు అంటే ఈజ్ ద మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ ఇన్ ద గ్యాంగ్ అని చెప్పొచ్చు మనం. అందరి నవ్విస్తుండేవాడు, తను నవ్వుతూ ఉండేవాడు. సో వి ఆల్ థాట్ ఓకే, హీస్ హ్యాపీ అని అనుకునేవాళ్ళం. ఇట్ వాజ్ లైక్ తను ఎప్పుడు చిల్గా, ఎప్పుడు టెన్స్గా ఫీల్ అవ్వకపోతున్నట్టు, తను యాక్టివ్గా ఉంటూ అందరినీ హ్యాపీగా ఉంచుతూ ఉండేవాడా? అవును. కానీ రీసెంట్గా తను నేను కలిసాను. అయితే తను చాలా టైర్డ్గా కనిపించాడు. నార్మల్గా క్యాజువల్గా నవ్వుతూనే మాట్లాడుతున్నాడు. బట్ సంథింగ్ సీమ్ టు బి డిఫరెంట్. కానీ నేను అప్పుడు అనుకున్నా అలిసిపోయి ఉన్నాడేమో మేబీ అని అనుకున్నా. అవునా, ఏమైంది? సో వి వర్ సిట్టింగ్ ఇన్ అ కెఫే, క్యాజువల్గా మాట్లాడుతున్నాం అండ్ జస్ట్ జోకింగ్గా నేను చెప్పాను దట్ సేమ్ ఎనర్జీ ఇప్పుడు కూడా నీలా ఉంది, అసలు నువ్వేం మారలేదు అని చెప్పి ఐ వాస్ టాకింగ్ టు హిమ్. కానీ తను స్మైల్ చేసి ఒక మాట అన్నాడు. ఆ మాట నాకు ఇప్పటికీ బాగా గుర్తుండిపోయింది. ఏంటంటే ఐఎమ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ ద స్ట్రాంగ్ వన్ మహిత అని ఒక మాట అన్నాడు. ఏంటి? తను అందరికీ మోటివేషన్ ఇస్తూ ఎనర్జీ బాంబ్లా ఇంకా స్ట్రాంగ్ కి డెఫినేషన్ ఉండేవాడు, తను టైర్డ్ అయ్యాడా? ఎగ్జాక్ట్లీ. సో ఆ మూమెంట్లో నేను రియలైజ్ అయింది ఏంటంటే ఆ స్మైల్ వెనకాల చాలా పెయిన్ ఉందని ఆ మూమెంట్లో నేను అర్థం చేసుకున్నాను అనమాట. సో అక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్కి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ. రిలేటివ్స్తో కంపేర్ చేస్తూ ఉంటారు. కెరియర్ స్ట్రెస్ వల్ల, అది స్ట్రెస్ అయితే మాత్రం దానికి పీక్స్లో ఉండే ఆ కెరియర్ స్ట్రెస్ వల్ల. అండ్ అదే కాకుండా తన వర్క్లో ఎప్పుడూ తను ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చేది. అండ్ సో తను అన్నాడు నాతో, నాకు ఉంటుంది రోజు నాకు నేను ప్రూఫ్ చేసుకోవాలని ఉంటుంది, కానీ నవ్వుతూ ఉంటాను. సో అందరూ అనుకుంటూ ఉంటారు యా హిస్ ఫైన్ అని చెప్పి. ఈవెన్ పేరెంట్స్ తో సహా కనిపెట్టలేరు అది. కానీ ఎప్పుడైనా నేను లో అయ్యి నా ఫీలింగ్స్ ని షేర్ చేసుకుందామంటే వై ఆర్ యూ సో వీక్ అని చెప్పి అంటూ ఉంటారు అని చెప్పి ఆ అబ్బాయి అన్నాడు. హార్ట్ బ్రేకింగ్ కదా. ఆ టైంలో తనకి అసలు ఎంత హెవీగా ఉంటుందో. కాదు, ఇప్పుడు తను అంత బాధలో ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళు, ఈవెన్ తన పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయనంతగా ఉంటారా? అలా ఎందుకు అయి ఉంటుంది ఏంటంటే తను ఒక స్మైల్ అనే మాస్క్ ని తన ఫేస్ మీద పెట్టుకొని అసలు స్లిడ్ అవ్వకుండా ఉంటుంది కదా ఆ టైంలో. మరి తన బర్డెన్ ఎలా తెలుస్తుంది? ఎగ్జాక్ట్లీ. యూనో వాట్ హీ సెడ్, సేమ్ ఎగ్జాక్ట్ ఇలానే చెప్పాడు అబ్బాయి. ఏంటంటే మార్నింగ్ లేస్తాను, ఒక స్మైల్ నా ఫేస్ మీద పెట్టుకుంటాను, వర్క్ వెళ్ళిపోతాను, ఈవినింగ్ అలసిపోయి వస్తాను. బట్ నైట్ అలా పడుకొని నేను క్వశ్చన్ చేసుకుంటా ఏంటంటే అసలు నేను హ్యాపీగానే ఉన్నానా అని చెప్పి. అసలు నేను హ్యాపీగానే ఉన్నానా అని తను క్వశ్చన్ చేసుకున్నాడంటే తన మైండ్ సెట్ ఒకసారి తను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడో ఇమాజిన్ చేసుకో. యా, దట్స్ రైట్. సో యు నో వాట్ వాజ్ the most painful thing? So this part actually hit me so hard. So ఏంటంటే he told me తను ఎప్పుడైనా ఇంకా తీసుకోలేను, బ్రేక్ డౌన్ అయిపోవాలి అనుకునే టైంలో తను ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అయిపోయినా సరే ఒక్కటే మాట, ఏంటి నువ్వు ఇంత వీక్గా ఉండవు నేను అస్సలు అనుకోలేదు అని అనేవారంట. ది వర్స్ట్ పార్ట్ ఈస్ దాట్ పేరెంట్స్ ఉండేవారు కదా,
వాళ్ళ పేరెంట్స్కి అయితే అసలు తన ఏడుపు కానీ తన ఇష్టాలు కానీ ఏవి పట్టేవి కాదు. అసలు వాళ్ళ పేరెంట్స్ కూడా తన స్ట్రెస్ ని, తన సఫరింగ్ ని అసలు అర్థం చేసుకోకపోవడం ఏంటి? అదే కదా, ఏమైనా అంటే ఒకటే మాట, ఇంత వీక్ గా ఉన్నావు, దేనికి పనికి వస్తున్నావు, ఎందుకు పనికిరావు, ఇదే ముక్క. అండ్ ద పెయిన్ఫుల్ పార్ట్ ఈస్ దట్ తను ఎంత లోలో ఉన్నా సరే, తను ఎంత కిందకి పడిపోయినా తను మోటివేట్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ ది థింగ్ ఇస్, పేరెంట్స్ నోటీస్ చేస్తారు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, కానీ ఇగ్నోర్ చేస్తారు. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ అంటూ ఉంటారు, మా అబ్బాయి మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు, మాతో అన్ని షేర్ చేసుకునేవాడు, కానీ ఇప్పుడు అలా లేడు. ఇప్పుడు లైక్ సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు, అసలు మాతో ఫ్రెండ్లీగా ఉండట్లేదు, మాతో సరిగ్గా మాట్లాడట్లేదు, కామ్గా ఉన్నాడు, పట్టించుకోవట్లేదు. ఎలా చెప్తారండి? అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఎంత ఫ్రెండ్లీగా ఉంటే వీళ్ళు అంత ఫ్రెండ్లీగా ఉంటారు. ఎంతసేపు ఒక ఏజ్ వచ్చే వరకు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటారు అబ్బాయిలతో, దాని తర్వాత కెరియర్ పరువు అని చెప్పి ఉంటారు. ఆ కెరియర్ గోల్లో పడి నానా మాటలు అంటారు, ఏ మాటలు పెడితే మాటలు వదిలేస్తూ ఉంటారు, వాళ్ళ ఫీలింగ్స్ ని పట్టించుకోరు, వాళ్ళు లోలో ఉన్నప్పుడు సపోర్ట్ చేయరు. సో లోలో ఉన్నారంటే మళ్ళీ ఇట్స్ టూ డిఫరెంట్ థింగ్స్. ఒకటి కెరియర్ వైజ్ లోలో ఉన్నప్పుడు, ఇంకోటి ఎమోషనల్ గా లో ఉన్నప్పుడు. ఎప్పుడు కెరియర్ లో ఉన్నప్పుడే కాదు కదా, ఎమోషనల్ గా లో ఉన్నప్పుడు కూడా పట్టించుకోవాలి. ఆ టైంలోనే వదిలేస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? అందుకే కదా అసలు వాళ్ళలో వాళ్ళే సఫర్ అవుతూ బయటికి కనిపించకుండా ఉంటారు. సొసైటీలో పేరెంట్స్ కైనా, రిలేటివ్స్ కైనా, ఫ్రెండ్స్ కైనా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి, కెరియర్ ని ఎప్పుడు బిల్డ్ చేస్తూ ఉండాలి, హోమ్ ని అడ్జస్ట్ చేస్తూ ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ టేకప్ చేయాలి. ఇవే వాళ్ళకి ఎప్పుడు పట్టింపులు. కానీ వాళ్ళు బాగానే ఉన్నారా, వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతున్నారా, అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏమైనా అర్థం చేసుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు బ్రేక్ డౌన్ అయితే లెట్ దెమ్, ఓకే, వాళ్ళ ఫీలింగ్స్ ని షేర్ చేసుకునేవండి, వాళ్ళని బయటకు పడినవ్వాలి కదా. అంతేకాని కొంచెం లో అయితే మాత్రం ఏంటి అమ్మాయిలా, ఏ అమ్మాయిలకి మాత్రమే ఫీలింగ్స్ ఉంటాయి, అబ్బాయిలు మనుషులు కారా, వాళ్ళకి ఏడుపు రాదా, వాళ్ళు లోగా ఉన్నప్పుడు వాళ్ళకి బాధే కదా. ఇప్పుడు ఏ మనిషికైనా బాధే కదా. అంతేగాని అలా ఎందుకు నువ్వు ఇంత వీకా, ఎందుకు పనికిరావు ఇలా మాట్లాడితే ఆ పర్సన్ కి ఎలాంటి ఫీల్ వస్తుంది? అసలు తను ఎప్పటికీ అలాంటి టైంలో అసలు తన ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవడానికి బయటికి రాడు. ఎగ్జాక్ట్లీ. సో అబ్బాయిలనే కాదు మోక్ష, అమ్మాయిలకి కూడా సేమ్ సిచ్యువేషన్. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, షీఈ్ మై ఫ్రెండ్, షీఈ్ వెరీ క్లోజ్ టు మీ అనమాట. షీఈ్ అ కైండ్ ఆఫ్ గర్ల్ ఎవ్రీ వన్ లవ్స్, స్వీట్, హెల్ప్ఫుల్ అండ్ షీల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ అదర్స్. So you mean the girl who never say no to others? Yeah. She's a kind of girl like who comforts others and who supports other persons anamata. She's that type of girl. So కానీ తనని అంటే ఎవరు అడిగేవారు లేరు, లైక్ ఇఫ్ షీఈ్ ఆల్ ఓకే ఆర్ నాట్ అని చెప్పి. అలా అనిపించే వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో వాట్ హ్యాపెన్? సో ఎగ్జాక్ట్లీ, తను నన్ను ఫ్యూ మంత్స్ బ్యాక్ మీట్ అయింది అండ్ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఎప్పుడు ఉండే దాని మీద చాలా డిఫరెంట్గా బిహేవ్ చేయడం అబ్జర్వ్ చేశాను నేను. సో ఐ ఆస్క్డ్ హర్ లైక్, ఐ ఓకే అని చెప్పి. షీ వాస్ లైక్, యా ఐమ్ ఫైన్ అని చెప్పేసి అన్నది. అండ్ దెన్ కొన్ని సెకండ్స్ గ్యాప్ తీసుకొని ఒక మాట చెప్పింది, ఏంటంటే ఐ ఫీల్ లైక్ ఐ కాంట్ సే నో ఎనీమోర్ మహిత అని చెప్పి. వెయిట్ మీన్స్ షీ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ హర్ ఫీలింగ్స్? ఎగ్జాక్ట్లీ. అంటే ఎలా చెప్పచ్చు అంటే తను తన ఫీలింగ్స్ని సప్రెస్ చేసి ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు తను టయర్డ్గా ఉంది, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందామంటే ఒకటే మాట ఏంటంటే, బీ రెస్పాన్సిబుల్, గర్ల్స్ అప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండాలి, అలా లేజీగా ఉండకూడదు అని చెప్పి. అండ్ తన ఫీలింగ్స్ని కానీ తన స్ట్రెస్ని కానీ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అంటే దిల్ బి లైక్ ఇట్స్ జస్ట్ అ ఫేజ్, లైక్ ఇట్స్ జస్ట్ ఫేజ్, లైక్ అది అయిపోతుంది, టైం బట్టి యుల్ ఓవర్కమ్ ఇట్ అని అంటారు. కానీ ఇంకోటి ద వర్స్ట్ థింగ్ ఏంటంటే, అమ్మాయిల విషయంలో ఒక మాట అంటారు ఏంటంటే, ఇది నువ్వు ఒక్కదానివే ఫేస్ చేస్తున్నావా ఏంటి, మరి ఇంకెవరు ఫేస్ చేయట్లేదా, అలాంటి వర్డ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా ఒక పర్సన్ కి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలనిపించదు. ఎలా అనిపిస్తుంది అలాంటి మాటలు అంటే? సో ఆబ్వియస్ గా ఎదుటి వాళ్ళ మాటలకి ప్రయారిటీ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో తిన విషయంలో కూడా అదే అయింది. సో దెన్ షీ టోల్డ్ మీ. సో ఏంటంటే ఐ స్మైల్, బికాస్ ఇఫ్ ఐ డోంట్, ఐ ఫీల్ లైక్
ఐమ్ డిసప్పాయింటింగ్ అదర్స్ అనేసి అన్నది. అర్థమైంది అక్కడ. ఈ ఫేస్ అసలు ఎలా ఉంది అంటే షీ వాస్ స్టక్ ఇన్ లూప్ దట్ మేకింగ్ అదర్స్ హ్యాపీ ఎక్సెప్ట్ హర్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. మైండ్ సెట్ మారాలి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా వాళ్ళు స్మైల్ చేస్తున్నారంటే హ్యాపీగా ఉన్నారని కాదు. అలా అని చెప్పి వాళ్ళు ఏం మాట్లాడకపోతే వాళ్ళేం పట్టించుకోవట్లేదని అర్థం కాదు. ద థింగ్ ఇస్ వాళ్ళని వాళ్ళ ఫీలింగ్స్ ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఎవరు పట్టించుకోవట్లేదు అని వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళు సైలెంట్ అయిపోతారు అక్కడ. సో ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ హూ ఆర్ లిస్నింగ్ దిస్, మీ ఫీలింగ్స్ వ్యాలిడ్. మీరు ఇంత సఫర్ అవుతూ ఉండి అది బయటికి షేర్ చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఒకసారి కమ్యూనికేషన్ స్టార్ట్ చేయండి. అప్పుడే మీ ఫీలింగ్స్ ఆర్ మీ పెయిన్ నుంచి మీరు ఓవర్కమ్ అవ్వగలరు. మీకు ఏదైనా చెప్పాలంటే మీ క్లోజ్గా ఉన్న పర్సన్తోనో లేక మీకు బాగా దగ్గరైన పర్సన్తోనో షేర్ చేసుకోండి. జస్ట్ వెంట్ ఇట్ అవుట్. సో అది ఏంటంటే అందరూ స్ట్రాంగ్ గా ఉన్నట్టే కనిపిస్తారు. ఒకసారి చెక్ చేయండి. మీ పక్కనున్న పర్సన్ మీ ఫ్రెండే అనుకోండి, వాళ్ళని ఒకసారి ఎంత బాగా నవ్వుతూ ఉంటారు, కానీ వాళ్ళ నవ్వు వెనక కథలు ఎంత సఫరింగ్, ఎంత పెయిన్ దాగి ఉంటుందో అసలు. అంతెందుకండి, మీరు చెప్తే వినడానికి మేము ఉన్నాం కదా. టాక్ టు us, షేర్ యువర్ స్టోరీస్ విత్ us. If you want to share your stories with us, just DM us. మా డిఎంకి మీరు ఒక మెసేజ్ పెట్టండి, మీ స్టోరీని మెసేజ్ చేయండి. మీ డీటెయిల్స్ని అన్నీ మేము కాన్ఫిడెన్షియల్గా ఉంచి మీ స్టోరీని మేము పాడ్కాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాం. సో మేబీ అది వేరే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది కదా. వీఆర్ హియర్ ఫర్ యూ. యూఆర్ నాట్ ఎట్ ఆల్ అలోన్. Do follow Rich Nest for more such real life stories and share the person who needs to hear this. Stay connected to KL Radio, the voice of KLUNs. Thank you.